అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇంకా తగ్గలేదు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ముందుగా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం. జై హో బంగారు బాలయ్య, పద్మభూషణం వచ్చింది కాబట్టి కంగ్రాచ్యులేషన్స్ చేస్తూ యాడ్ చేశారండి. సాంస్కృతిక ప్రతీక సైనిక పాటవ పతాక, మెరిసి మురిపించిన శకటాలు, ప్రభవోతో కలిసి గుర్రపు బగ్గీలో వచ్చిన రాష్ట్రపతి, స్ఫూర్తిని నింపిన సైనిక విన్యాసాలు, ఢిల్లీలో ఆకట్టుకున్న గణతంత్ర వేడుకల కవాతు. ఢిల్లీలోని గణతంత్ర వేడుకలు జరిగినాయి కదండి, దానికి సంబంధించినటువంటి కవాతు, దాని యొక్క విశేషాలన్నీ లోపల పేజీలో 10లో రాశారు. ఏపీ బ్రాండ్కు ఊపు, దావోస్లో అది స్పష్టంగా కనిపించింది. వైకాపా హయాంలో అంతా విధ్వంసం, అందుకే ప్రజలు ఎన్డీఏ పాలనను కోరుకున్నారు. 2047 నాటికి 305 లక్షల కోట్లకు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ. గణతంత్ర దినోత్సవంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారి ప్రసంగం అనమాట అది. గత ప్రభుత్వ పరిపాలనలో ఆర్థిక వ్యవహారాల అస్తవ్యవస్థ, నిర్వహణ, వనరుల దారి మళ్లింపునకు తప్పుడు పరిపాలన తోడై రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మౌలిక సదుపాయాలపై మాయన మచ్చగా మిగిలిందని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. మితిమీరిన అప్పులు, అధిక వడ్డీలకు రుణాలు తేవడం వంటివి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశాయని చెప్పారు. ఇది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. పైకప్పులపై సౌరభాలు, డ్వాక్రా మహిళల ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్, తొలి విడతగా 1,00,000 గృహాలపై ఏర్పాటు, ఇప్పటికే 80,000 మంది సమ్మతి. ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాన్ని గణనీయంగా తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రాయోజిత పథకమైన పీఎం సూర్య ఘర్ ప్రయోజన కింద ప్రతి ఇంటిని సోలార్ ద్వారా విద్యుత్ వినియోగానికి అనుసంధానించేందుకు అడుగులు వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మందికి పైగా డ్వాక్రా మహిళలు ఉన్న నేపథ్యంలో వారి ద్వారా అంచెలంచెలుగా విస్తృతపరచాలని నిర్ణయించింది. తొలి విడతగా 1,00,000 మంది డ్వాక్రా మహిళల ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్ను అమర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం అండి. కేటగిరీని బట్టి రాయితీ అంటండి, కేటగిరీని బట్టి సోలార్ రూఫ్ టాప్ యొక్క రాయితీ అనేది ఉంటుంది. నేటి నుంచి ఉత్తరాఖండ్లో ఉమ్మడి పౌరస్మృతి ప్రకటించిన సీఎం పుష్కర్ సింగ్ ధామీ. అది సునీల్ విషయంలో ఎందుకు భయపడుతున్నారు? A1, A2కి నోటీసులు ఇచ్చి పిలవరేం? నిందితులుగా చూపారు, వారిపై చర్యలేవి? వైద్యులను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ ఎలా చెబుతారు? నాపై దాడి చేసిన వ్యక్తిని న్యాయమూర్తి సమక్షంలో స్పష్టంగా గుర్తించా. తులసిబాబును పార్టీ దూరం పెడుతుందని భావిస్తున్నా. గుంటూరులో మీడియాతో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. నా కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితులు సీనియర్ ఐపీఎస్ అధికారులైన పివి సునీల్ కుమార్, పిఎస్ఆర్ ఆంజనేయులకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవలేదు. ఎఫ్ఐఆర్లో వారిని నిందితులుగా చేర్చినప్పుడు సస్పెండ్ చేయాల్సి ఉన్నా ఆ పని చేయలేదు. వారి విషయంలో ఎందుకు భయపడుతున్నారో నేను ప్రశ్నించదలుచుకున్న వారిని తప్పనిసరిగా ప్రశ్నిస్తా అని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు స్పష్టం చేశారు. కలెక్టర్ పాత్ర పైన కూడా విచారణ చేయాలని చెప్తున్నారండి. సాగరంలో తాబేళ్ల మృత్యుఘోష, వందల సంఖ్యలో కొట్టుకొస్తున్న కలేబరాలు, మరబోట్ల తాకిడే కారణమా? జీవ పర్యావరణవేత్తల ఆందోళన. గిరిజన ప్రాంతాల్లో కొత్త సచివాలయాలు, గిరిజన ప్రాంతాల్లో కొత్తగా సచివాలయాలు ఏర్పాటు చేస్తున్నారంటే 10 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఆవాస ప్రాంతాలను తొలగించి సమీప సచివాలయాల్లో చేర్పిస్తున్నారంటండి. ఫేస్బుక్లో ప్రశ్నించాడు, పట్టాలపై శవమై తేలాడు. తోపుదుర్తి సోదరులను నిలదీస్తూ పోస్టులు పెట్టిన మహేశ్వర్ రెడ్డి. వైకాపా హయాంలో తోపుదుర్తి సోదరులు తనపై అక్రమ కేసులు పెట్టి వేధించారంటూ ఫేస్బుక్లో ఇటీవల పోస్టులు పెట్టిన ఓ యువకుడు రైలు పట్టాలపై శవమై తేలాడు. బాధితుడి కుటుంబ సభ్యులు పోలీసులు తెలిపిన వివరాల మేరకు అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం తోపుదుర్తి గ్రామానికి చెందిన టి మహేశ్వర్ రెడ్డి 24 సంవత్సరాలు శనివారం రాత్రి 7:30 సమయంలో పాలచెర్లకు చెందిన మురళి అనే యువకుడితో కలిసి సోముల దొడ్డి గ్రామంలోని బస్టాప్ వద్దకు వెళ్ళాడు. తనకు పని ఉందని, అది పూర్తి చేసుకుని మళ్ళీ ఫోన్ చేస్తానని మహేశ్వర్ రెడ్డి తన వెంట వచ్చిన యువకుడికి చెప్పడంతో అతడు అక్కడి నుంచి అనంతపురం వెళ్ళాడు. పని పూర్తయిందని సోముల దొడ్డికి రావాలని రాత్రి 10:30 గంటల సమయంలో మహేశ్వర్ రెడ్డి ఫోన్లో సందేశం పంపాడు.
దీంతో ఆ యువకుడు ద్విచక్ర వాహనంపై సోముల దొడ్డికి వచ్చాడు. అయితే అక్కడ మహేశ్వర్ రెడ్డి కనిపించలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. అనుమానం రావడంతో అతడు మహేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులు బంధువులకు ఫోన్ చేసి చెప్పాడు. వారు గాలింపగా సోముల దొడ్డి నాగిరెడ్డి గ్రామాల మధ్య రైలు పట్టాల పక్కన ఆదివారం ఉదయం సమవై కనిపించాడు. మరి ఎవరు చంపారు ఏంటి అనేది ఇంకా తేలాల్సి ఉందండి. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి సినీ నటుడు మురళీమోహన్. ఎన్టీఆర్కు భారతరత్న ప్రకటించాలని, అప్పుడే కోట్ల మంది ఆయన అభిమానులు తెలుగువారు సంతోషిస్తారని సినీ నటుడు మురళీమోహన్ అన్నారు. జై ఎన్టీఆర్ టీమ్ సింగపూర్ ఆధ్వర్యంలో సింగపూర్లోని ఆర్య సమాజ్ ఆడిటోరియంలో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాల్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఇది విషయం. నేడు విశాఖ కోర్టుకు లోకేష్. సాక్షిపై పరువు నష్టం కేసు విచారణకు రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి లోకేష్ విశాఖపట్నం కోర్టుకు వెళ్లనున్నారు. తనపై అసత్య ప్రచారం చేసిందంటూ సాక్షి పత్రికపై గతంలో ఆయన పరువు నష్టం దావా వేశారు. ఆ కేసుకు సంబంధించి విశాఖ 12వ అదనపు జిల్లా కోర్టులో సోమవారం క్రాస్ ఎగ్జామినేషన్కు లోకేష్ హాజరు కానున్నారని తెదేపా వర్గాలు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపాయి. అది పరిస్థితి. రాష్ట్రంలో బ్యాటరీ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టు త్వరలో అందుబాటులోకి రానున్న కొత్త సాంకేతికత 1000 మెగావాట్లు 2 సైకిల్స్లో వినియోగం. 5200 కోట్ల ప్రాజెక్టుకు కేంద్రం పచ్చజెండా. 4 ప్రాంతాల్లో ఏర్పాటుకు ప్రతిపాదన. సూపర్ అండి బాబు. ఆకట్టుకున్న ఏటి కొప్పాక బొమ్మల శకటం. నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా శకటాల గురించి రాశారండి. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలను కృషి చేద్దాం. ఉండవల్లి నివాసంలో జాతీయ జెండా ఆవిష్కరించిన చంద్రబాబు నాయుడు. పట్నాలో 400 రూపాయలు పింఛను, మనం 4000 ఇస్తున్నాం. గణతంత్ర వేడుకల్లో స్పీకర్ అయ్యన్న పాత్రుడు. సంరక్షకుడి బాధ్యత నిర్వహిస్తున్న న్యాయ వ్యవస్థ. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ హైకోర్టులో ఘనంగా గణతంత్ర వేడుకలు. తెదేపా కేంద్ర కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన పల్లా శ్రీనివాసరావు. పరేడ్ కమాండర్గా మహిళా అధికారి. ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన. భాజపాకు జగన్ గులాంగిరి. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. మాజీ సీఎం జగన్ భాజపాకు గులాంగిరి చేశారని, వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను తుంగలోకి తొక్కారని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. గణతంత్ర వేడుకల్లో ఇవన్నీ మాట్లాడారండి. అనవసర వివాదాలు విభేదాల జోలికి వెళ్ళొద్దు. కూటమి అంతర్గత విషయాలపై ప్రతిస్పందించొద్దు. జనసేన శ్రేణులకు పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ. 3 పార్టీల శ్రేణులు కూటమి ఆశయాన్ని కాపాడుకోవాలని సూచన. మంచిది. వైకాపా నుంచి అంతా బయటకు రండి. ఆ పార్టీ చాప చుట్టేయాల్సిందే. విజయసాయిని ఏ పార్టీ చేర్చుకోదు. ఎమ్మెల్యే విప్ ఆదినారాయణ రెడ్డి గారు అన్నారండి ఈ మాటలు. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని పట్టించుకోవద్దు. జనసేన కార్యకర్తలతో పిఎస్సి చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు చెప్పారనమాట. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. మతం ప్రాతిపదికన దేశ విభజన జరిగిందనడం తప్పు. హైదరాబాద్ సాహితీ సదస్సు ముగింపు చర్చలో రాజ్మోహన్ గాంధీ. పారిశ్రామికవేత్తల కల్పవల్లి అనకాపల్లి. పారిశ్రామికవేత్తల నుంచి అందుతున్న ప్రతిపాదనలు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బీడీఎల్ విస్తరణ ప్రాజెక్టుపై ఆలోచన. భూములు మౌలిక సదుపాయాలపై అధికారులతో సంప్రదింపులు. ఇది మరో భారీ కుంభకోణం అండి. కిడ్నీ ర్యాకెట్లో పాన్ ఇండియా దందా. ఇతర రాష్ట్రాల్లో ఆపరేషన్లు, కోట్ల రూపాయల్లో వ్యాపారం. చెన్నైలో పోలీసులకు చిక్కిన వైద్యుడు రాజశేఖర్ పెల్మార్. అగ్రదేశాలకు మన ఆయుధ సామాగ్రి. అనూహ్యంగా పెరిగిన రక్షణ ఎగుమతులు. తొలిసారిగా 21,000 రూపాయల కోట్ల స్థాయికి మించి. హైదరాబాద్ కంపెనీల క్రియాశీలక పాత్ర. శ్రీవారిని దర్శించుకున్న ఏపీ హైకోర్టు న్యాయమూర్తి
షాపింగ్ మాల్స్లో పొగ సంగ్రహణ వ్యవస్థ తప్పనిసరి, అగ్నిమాపక శాఖ ఆదేశం. ఓకే. P4 విధానంలో పర్యాటక రంగ అభివృద్ధి. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి P4 విధానం అనేది చాలా ఉపయోగపడుతుంది అన్నట్లుగా నేడు విశాఖలో ప్రాంతీయ సమావేశం జరగబోతుంది. కందుల దుర్గేష్ గారు చెప్పారనమాట. పైపులు కొనేశారట, పనులు ప్రారంభించారట. 6,000 కోట్ల రూపాయల జలజీవన్ పనులను గుత్తేదారులు కట్టబెట్టే యత్నం. ప్రభుత్వం రద్దు చేసిన 15,000 పనులను తిరిగి కొనసాగించేలా చర్యలు. గ్రామీణ తాగునీటి విభాగంలో బరితెగిస్తున్న కొందరు ఇంజనీర్లు. ఇది పరిస్థితి. ఇంకా కొందరు ఇంజనీర్లు అవినీతిదారులు తప్పుతూనే ఉన్నారు. ఇక్కడ బాగుందండి, ప్రకృతి అందం చూడండి. మంచు పత్రమా, మయూర పింఛమా. గణతంత్ర దినోత్సవం నాడు విద్యార్థులకు పస్తులు. సీకేపల్లి బీసీ బాలుర వసతి గృహంలో ఘటన. సీఎం చంద్రబాబు ఆగ్రహం, బాధ్యుడైన అధికారి సస్పెన్షన్. సూపర్. పస్తులు పెట్టారంటండి. పస్తులు పెట్టినప్పుడు వాళ్ళపైన యాక్షన్ కూడా తీసుకున్నారంట. మనువాద సిద్ధాంతాలను సమాజంపై రుద్దే కుట్ర. భాజపా విధానాలపై పోరాడాలి. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటం. సిపిఎం మహాసభల్లో ప్రకాష్ క్యారెట్. ఆ రైతులవి ఆత్మహత్యలే. ఎట్టకేలకు గుర్తించిన తెలంగాణ రెవెన్యూ శాఖ 2014-22 మధ్య బలవన్మరణానికి పాల్పడిన 141 మంది అన్నదాతల కుటుంబాలకు ఊరట. హైకోర్టు ఆదేశాలతో 9.98 కోట్ల పరిహారం విడుదల. ఇవి ఈనాడులో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు. ఇంకా సాక్షిలో వచ్చినటువంటి వార్తలు ఏంటో చూద్దాం. గర్వించేలా గణతంత్రం. ప్రగతికి 10 సూత్రాలు అంటే గణతంత్ర దినోత్సవంలో గవర్నర్ నజీర్ పేదరికం లేని సమాజం మా లక్ష్యం, సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం, ఇవన్నీ చెప్పారండి. మహిళకు మోసం. ఎన్నికల హామీలపై తెప్ప తగలేసిన సీఎం చంద్రబాబు. ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక సాక్షిగా మరోసారి వెల్లడి. 8 రాష్ట్రాల్లో ఇప్పటికే మొదలైన ఎన్నికల హామీల అమలు. దాదాపు 1,50,000 కోట్లకు కేటాయించిన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఒడిశాల అమలు. రాష్ట్రంలో 19 నుంచి 59 ఏళ్ల మహిళలందరికీ ప్రతి నెల 1,500 కోట్లు ఇస్తామన్న ఎన్నికల హామీని నెరవేర్చకుండా సీఎం చంద్రబాబు కాలయాపన. మహిళలకి 1,500 రూపాయలు అన్నారు కదండి, అది అమలు చేయలేదు అన్నట్లుగా ఏడుపు చేస్తున్నారు. అసలు సమస్య ముంపే. రాజధాని అమరావతికి ముంపుకు నివారణకు మరో 5 ఎత్తిపోతలు. ఉండవల్లి వద్ద మరో 7,500 క్యూసెక్లు ఎత్తిపోసేల నిర్మాణం. నెక్కల నుంచి పిచ్చుకలపాలెం వరకు తవ్వే గ్రావిటీ కెనాల్పై 4 తాత్కాలిక ఎత్తిపోతలు. ఈ పథకాల డీసీఆర్ తయారీకి టెండర్ నోటిఫికేషన్ జారీ చేసిన ఏడీసీఎల్. ఉండవల్లి వద్ద ఇప్పటికే 5,000 క్యూసెక్లు ఎత్తిపోసేలా పథకం పూర్తి. ఫీల్డ్ అసిస్టెంట్ హత్య టీడీపీ పాపమే. ఈరన్న హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు. కొత్త వ్యక్తిని నియమించేందుకు 3 లక్షలు తీసుకున్న టీడీపీ నేత. ఉద్యోగం వదిలేయాలని 2 నెలలుగా ఈరన్నకు వేధింపులు. చివరకు హత్యకు తెగించిన డబ్బులిచ్చిన వ్యక్తి. ఎమ్మెల్యేలు, టీడీపీ ఇన్ఛార్జీలు లంచాలు తీసుకుని పోస్టులు వేయిస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ఆరోపణ. సిబ్బందిని కుదించేశారు. జనాభా ప్రాతిపదికన ఏబీసీ కేటగిరీలుగా సచివాలయాలను వర్గీకరిస్తూ ఉత్తర్వులు జారీ. 2,500 లోపు జనాభా ఉన్న చోట్ల ఇప్పటిదాకా 9 మంది, ఇకపై 6 ఉద్యోగులే. అది సిబ్బందిని కుదించేశారంటండి. విద్యపై ప్రకృతి ప్రకోపం. విద్యార్థులను పాఠశాలలకు దూరం చేస్తున్న వాతావరణ సంక్షోభం.
ఎవరేం అడిగినా ఇచ్చేస్తారా? డేటా లీక్పై యూరప్ ఎన్ఆర్ఐల ఆగ్రహం. దావోస్ పర్యటన పెట్టుబడుల అంశంపై వెబినార్లో ప్రముఖుల వెల్లడి. ఎన్ఆర్ఐ టీడీపీ సంస్థ ద్వారా యూరప్ ఎన్ఆర్ఐలకు మెయిల్స్. రాజకీయ సంస్థకు తమ డేటాను ఎలా లీక్ చేశారని మండిపాటు. జీడీపీఆర్కు ఫిర్యాదు చేసేందుకు సమాయత్తం. టీడీపీ నేతలపై బీజేపీ శ్రేణుల దాడి. ధర్మవరంలో చెలరేగిన ఉద్రిక్తత. టీడీపీ నాయకుల వాహనాల ధ్వంసం, 6 గాయాలు. ఇది సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు. ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం. ఉగ్ర డ్రోన్ల ఉపద్రవం. ఆఫ్రికా దేశాల్లో కొన్నేళ్లుగా నిఘా పర్యవేక్షణకు డ్రోన్లను వినియోగించిన ఉగ్రవాద సంస్థలు ఇప్పుడు పౌరులపై దాడులతో భయోత్పాతం. సూడాన్ ఆసుపత్రి డ్రోన్ దాడి ఆ కోవలోనిదే. 7 నెలలు 6 లక్షల కోట్లు అంటండి. మన రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగాలు కూడా. రాష్ట్రంలో పెట్టుబడులపై ప్రభుత్వ వివరణ. ఇది దావోస్ పర్యటన, దానిపై వచ్చేటటువంటి క్యూ కట్టిన పెట్టుబడిదారుల గురించి, వాటి గురించి చెప్పినటువంటి మాటలు అనమాట. 7 నెలల్లో 6 లక్షల కోట్ల రూపాయలు అంటండి. అక్షరం అండగా, పరిష్కారమే అజెండాగా. ప్రజా సమస్యల పరిష్కారానికి ఆంధ్రజ్యోతి మహత్తర కార్యక్రమం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు. ప్రజల చెంతకే అధికారులు, ప్రజాప్రతినిధులు నేరుగా సమస్యలు విన్నవించే ఛాన్స్. పరిష్కారం అయ్యేదాకా ప్రజలకు అండగా. ఆకలితో ఏ కుటుంబం నిద్రపోకూడదు. అందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం. 10 సూత్రాల అమలుతో లక్ష్యాల సాధన. రాష్ట్రీయ ఆర్థిక వ్యవస్థ కేంద్రం ఊతం. 2026 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి. స్వర్ణాంధ్ర సాకారానికి 15% వృద్ధి రేటు. 2047 నాటికి దేశంలో అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఏపీ నిలుస్తుంది. ఏపీ బ్రాండ్ విలువను తిరిగి తీసుకొస్తాం. గణతంత్ర వేడుకల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్. నాటి అరాచకాలపై దండయాత్ర. లోకేష్ పాదయాత్రకు 2 ఏళ్లు. జగన్ నిరంకుశత్వంపై గొంతెత్తిన యువనేత. జనం కన్నీళ్లు తుడుస్తూ బాధితులకు భరోసా ఇస్తూ 226 రోజుల పాటు యువగలం. అది సాగిన 97 నియోజకవర్గాల్లో 90 చోట్ల టీడీపీ కూటమిదే విజయం. యువత, మహిళలు, ఉద్యోగులు, వృద్ధులు సహా వివిధ రంగాలకు హామీలు. ముఖ్యంగా మిషన్ సీమ డిక్లరేషన్. ఆయన హామీలకే సూపర్ 6 రూపం. ఎన్నికల రోడ్లు రద్దు. ఇప్పటిదాకా మొదలుపెట్టినవి 25% దాటని పనులు కూడా. 2023-24 మధ్య 2300 కోట్ల రూపాయల విలువైన రోడ్ల పనులకు టెండర్లు. అత్యధిక వర్కులు వైసీపీ పెద్దలకే. ఇంకొన్ని వారి బినామీలకు అప్పగింత. ఒక్క పని పూర్తి చేయని వైనం. వాటన్నిటిని పరిశీలించి రద్దు చేసిన కూటమి సర్కారు. అయినా పాత కాంట్రాక్టులతోనే చేయించాలని కొందరు నేతల ఒత్తిడి. ఇది పరిస్థితి. మరింత చేరువుగా సచివాలయాలు. జనాభా పరంగా ఏబీసీ వర్గీకరణ. వైజ్ఞానిక సమాజ సృష్టి కేంద్రాలుగా మార్పు. ఓకే, సూపర్. రంగంలోకి బడా పుష్పలు. స్మగ్లర్ల రహస్య గోడౌన్లో భారీగా ఎర్రచందనం నిల్వలు. ప్రభుత్వం దగ్గర ఉన్నదానికంటే ఎన్నో రెట్లు అధికంగా. గుట్టు చప్పుడు కాకుండా విదేశాలకు తరలించే యత్నాలు. చైనాలో పరిశ్రమలు తెరవడంతో ఎర్ర దొంగలకు డిమాండ్. ఇది పరిస్థితి. నా గుండెలపై కూర్చున్న వ్యక్తిని గుర్తించా. అది రఘురామకృష్ణరాజు గురించి. ఇవండి గణతంత్ర దినోత్సవ వేడుకల గురించే ప్రఖ్యాతంగా 3 పేపర్లోని వేశారు. చెప్పినటువంటి మాటలు అవన్నీ కానీ మొత్తం అవే. ఈ 3 పత్రికల్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఇవి. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను, కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.